Hey guys, welcome back to the YouTube channel. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్. అయితే మనకి ప్రాబ్లం ఏముంటుందంటే మనకి ఒక అరే ఉంటుంది గైస్. Size of the array represents the number of days and the elements of the array represents the price of the stock at that particular day. సింపుల్ చెప్పాలంటే డే 0లో ప్రైస్ 7, డే 1లో ప్రైస్ 1 అని మెన్షన్ చేసి పెట్టింది. అయితే మనం ఏం చేయాలంటే మనకి ఈ డేస్లోకి మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ తీసుకోవాలి. మ్యాక్సిమం ప్రాఫిట్ తీసుకోవాలంటే బేసిక్ ప్రాబ్లం ఏంటి? లీస్ట్ బై హైయెస్ట్ సెల్. ఇట్లా చేస్తే మనకి మ్యాక్స్ ప్రాఫిట్ వస్తుంది. అవునా? సో ఇట్లా చేయాలంటే మనం ఏం చేస్తాము? మన బెస్ట్ పేర్స్ కనుక్కుంటాం. బెస్ట్ పేర్స్ అంటే లెఫ్ట్ వాల్యూ అనేది అన్నిటికంటే చిన్నగా ఉండాలి, రైట్ వాల్యూ అంటే అన్నిటికంటే పెద్దగా ఉండాలి. అవునా? అది ఎట్లా కనుక్కుంటాం? బ్రూట్ ఫోర్స్ అప్లోడ్ చేసుకునేసరికి ఎవ్రీ ఒక పేరు తీసుకుంటాం. 7-1, 7-5, 7-3 ఇట్లా తీసుకుంటాం. అట్లా తీసుకోవడం అంటే ఏంటి మీనింగ్? టైం కాంబినేషన్ ఎంత వస్తుంది? బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ వస్తుంది. కిందికి వచ్చి చూసేసరికి మనకి కన్స్టెంట్స్ లో మనకి 1,00,000 ఎలిమెంట్స్ ఉన్నాయంట అరేలో. సో మన టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఓన్లీ 10,000 సైజ్ అరే మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది. కానీ మనకు 1,00,000 ఉన్నది. సో బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ సొల్యూషన్ వర్కౌట్ అవ్వదు. అంటే మన బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ వర్కౌట్ అవ్వదు. వేరే సొల్యూషన్ చూసుకోవాల్సిందే. వేరే సొల్యూషన్ ఏముంటుంది గైస్? అబ్జర్వ్ చేయండి. మనకి ప్రాబ్లంలో ఒక వర్డ్, సింపుల్ వర్డ్స్ ఉంటాయి. ఏవి? బెస్ట్ టైము, ఆప్టిమమ్ సొల్యూషన్, మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, అట్లాంటి వర్డ్స్ వస్తే మనకు ఒక్కటే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి? డిపి సొల్యూషన్. డిపి సొల్యూషన్ యూజ్ చేస్తేనే వస్తుంది. అండ్ మిగతా ఉంటాయి అనుకో, కానీ బెస్ట్ అప్రోచ్ డిపి సొల్యూషన్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో డిపి ఎక్కడ వాడతారు చూద్దాం మనం. డిపి వాడే ముందు ఫస్ట్ వాట్ ఈస్ అవర్ బేసిక్ థాట్ ప్రాసెస్ వెన్ బయింగ్ స్టాక్స్. మనం బిఎస్సి ఎన్ఎస్సి ట్రేడింగ్ చేసినప్పుడు మనం బేసిక్ ఏం చేస్తాము? ముందు చెప్పినట్టే లీస్ట్ బై హైయెస్ట్ సెల్. అవునా? ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ కొనుక్కొని, ఎక్కడైతే అన్నిటికంటే ఎక్కువ ఉంటుందో అక్కడ అమ్మేస్తాం. అవునా? సేమ్ అదే అప్రోచ్ ఇక్కడ ఫాలో అవుదాం. ఫస్ట్ ఏం చేస్తా? ఫస్ట్ డే 1 నాడు ఇప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక స్టాక్ని మనం అమ్మాలి అంటే ఫస్ట్ కొనుక్కోవాలి. అవునా? సో నేను ఒకటే డే రోజు కొని ఇంకోటి అదే డే రోజు అమ్మ. అది కూడా ఒక కండిషన్ ఉంది. ఎందుకంటే నాకు ప్రాఫిట్ కావాలి. మరీ 0 వస్తే నాకు లాభం లేదు కదా దందా వేసి. అందుకే నేనేం చేస్తానంటే ఫస్ట్ డే కొంటా. ఆ డే మర్చిపోతా. అమ్మే ఛాన్సే లేదు నాకు. అమ్మను నేను బేసిక్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ డే నుంచి అమ్ముకుంటూ వస్తా. ఇది కొనడం, ఇది అమ్మడం. ఓకే. డౌన్ డైరెక్షన్ కొనడం, అప్ డైరెక్షన్ అమ్మడం అని బేసిక్ గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 7కి కొని 1కి అమ్మితే నాకు లాస్ వస్తుంది. అవునా? ఇంకోటి అబ్జర్వ్ చేయండి. నేను 7కి కొనే బదులు నేను 1కి కొనుక్కుంటా కదా! బేసిక్ అదే అప్రోచ్ కదా మనము. మనం లీస్ట్ వాల్యూ కొనుక్కోవాలి. లీస్ట్ బై కొనుక్కోవాలి. సో నేను నా లీస్ట్ వాల్యూ ఇప్పటి వరకు చూసుకుంటే అంటే ఇదంతా ఓన్లీ ఇది మాత్రమే చూసుకుంటే నాకు ఎంత వరకు వచ్చింది? 1 వచ్చింది. అది నోట్ డౌన్ చేసుకోవాలి మనం. అది ఇంపార్టెంట్ అది. లీస్ట్ వాల్యూ ఎక్కడైతే వచ్చిందో నోట్ డౌన్ చేసుకోవాలి. నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నాం కదా! ఇప్పుడేంది? ఇప్పుడు ఇక్కడ కొంటే నాకు లాభం లేదు. నాకు లాస్ వచ్చింది. 7 - 1 6 వచ్చింది. సో నేనేం చేస్తా? ఇక్కడ కొనడం స్టార్ట్ చేస్తా. అక్కడ కొననిక. ఇక్కడే కొంటా. ఇక్కడ కొని నెక్స్ట్ డే చూస్తా. ఇది దిస్ ఈస్ ఫర్ బయింగ్, దిస్ ఈస్ ఫర్ సెల్లింగ్ కదా! ఓకే. ఇప్పుడు చూసుకుంటా. ఇప్పుడు 1కి కొని 5కి ప్రాఫిట్. 1కి కొని 5కి అమ్మడం. నా ప్రాఫిట్ ఎంత? 4 వచ్చింది. ఓకే. కొంచెం బెటరే ఉంది. ఇక్కడ రాసుకుందాం. నా ప్రాఫిట్ ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ -6 ఉండే. తర్వాత 4 అయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా? మళ్ళీ తగ్గుతుంది. అవునా? ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ తగ్గుతుంది. కానీ తగ్గిన వాల్యూ అన్నిటికంటే చిన్నగుందా? లేదు. అన్నిటికంటే చిన్నగా లేదు. అందుకే నేనేం చేస్తానంటే ఎక్కడ కొన్నానో అక్కడే ఆపుతున్నా. అంతకంటే చేంజ్ చేయట్లే. అందుకే లీస్ట్ బై ఎల్‌బి అనేది 1 పెట్టినా. ఇది ఇంపార్టెంట్ ఇది. ఇంకోటేందంటే హైయెస్ట్ సెల్లింగ్ కూడా మనం నోట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేయడం మర్చిపోయినా. మనం ఏం చేసాం? లీస్ట్ బై 1 పెట్టుకున్నాం. తర్వాత హైయెస్ట్ సెల్లింగ్ ఎంతుండే? ఫస్ట్ 5 ఉండే. ఇది కూడా నోట్ డౌన్ చేసుకొని పోదాం. తర్వాత నెక్స్ట్ ఏంటి? హైయెస్ట్ సెల్లింగ్ ఇక్కడ 3 వచ్చింది. 5 ఆల్రెడీ ఉంది. 3 నేను చేంజ్ చెయ్య. ఎందుకంటే నాకు ఎక్కువ కావాలి నాకు. తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్ళి చెక్ చేస్తా. నేను అప్డేట్ చేయలే. ఎందుకంటే నాకు లీస్ట్ వాల్యూ దొరికింది. నేను మళ్ళీ అప్డేట్ చేయను నేను దాన్ని. తర్వాత ఇక్కడికొచ్చి చూసుకుంటా. మనకి ఏంది? హైయెస్ట్ సెల్లింగ్ 5 వచ్చిండే. తర్వాత ఇప్పుడు 6 అయింది. సో అప్డేట్ చేసుకుంటా. నా ప్రాఫిట్ ఎంత అవుతుంది అప్పుడు? నా ప్రాఫిట్ 5 అవుతుంది.
6 - 1 5 కదా! సో, ప్రాఫిట్ అనేది 5 తర్వాత మళ్ళీ లాస్ట్‌కొచ్చి ఇక్కడ చూసుకుంటాం. మన కరెంట్ వాల్యూ ఎంత? 4 ఉన్నది. 4 ఉన్నది. 4 - 1 ఎంత? 3 వస్తది. 3 వస్తది ప్రాఫిట్. కానీ నాకు మాక్సిమం వాల్యూ 5 వచ్చింది కదా! సో, 5 మాత్రమే నా ఆన్సర్‌లో పెట్టుకుంటా. మిగతావన్నీ ముద్ద. నాకేం లేదు. లీస్ట్ వాల్యూ అనేది నోట్ డౌన్ చేసుకుంటూ వెళ్తే నాకు ఆన్సర్ అనేది ఈజీగా అయిపోతది. ఓకే. సో, మన డైనామిక్ ప్రోగ్రామ్ ఎక్కడుంది అని అనుకుంటే నాకు ఇక్కడే ఉంది. డైనామిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంది గైస్? ఉన్న సొల్యూషన్‌ని మనం మర్చిపోకుండా మైండ్‌లో పెట్టుకుంటూ వెళ్ళడం. అవునా? అదే పెట్టుకుంటూ వెళ్ళినా. లీస్ట్ వాల్యూ 1 వచ్చింది. అదే స్టోర్ చేసుకుంటూ వెళ్ళినా. సో, ఇప్పుడు కోడింగ్ పార్ట్‌కి వెళ్ళలేదు చూద్దాం ఎట్లయితదో. హే గైస్! కోడింగ్ పార్ట్‌కొచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేం కావాలి మనకు ఆన్సర్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలా? ఆన్సర్ లేదా ప్రాఫిట్ అనుకుందాం. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత అబ్జర్వ్ చేసుకుంటే నేను ఒక వర్డ్ మీద చాలా కాన్సంట్రేట్ చేసి చెప్పిన. ఏంటి? లోయెస్ట్ వాల్. అదే లోయెస్ట్ వాల్యూ పెట్టుకున్నాం. అయితే ఫస్ట్ లోయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంటది గైస్? ఇక్కడ ఉంటది. తర్వాత ఒకవేళ అప్డేట్ అయితే అంటే అన్నిటికంటే చిన్నగా దొరికితే అప్పుడు నేను అప్డేట్ చేస్తా కదా! కానీ ఇనిషియల్లీ మాత్రం ఫస్ట్ ఇండెక్స్‌లోనే ఉండాలి. అందుకే లోయెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైజెస్ ఆఫ్ 0. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఇప్పుడు అమ్మాలి. అమ్మడం అంటే ఏంటి? స్టార్టింగ్ డే నుంచి అమ్మలేను. అదే రోజు కొని అదే రోజు అమ్మితే నాకు ప్రాఫిట్ 0 ఉంటది. అందుకే నెక్స్ట్ డే నుంచి అమ్ముతా. నెక్స్ట్ డే నుంచి అమ్మాలంటే ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1 నుంచి స్టార్టింగ్ నుంచి కాదు. నెక్స్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళాలి. లాస్ట్ వరకు వెళ్ళినాక ఇప్పుడు ఏంది మన ప్రాఫిట్. మన ప్రాఫిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? అమ్మడం డేట్ మైనస్ కొన్న డేట్. అంటే కరెంట్ డేట్ మైనస్ ప్రీవియస్ డేట్. అంతే కదా! సో, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు మాక్సిమం ఎందుకు పెడుతున్నా? ఎందుకంటే నాకు ప్రాఫిట్ ఎప్పుడు అప్డేట్ కావాలి? ఎప్పుడైతే నాకు మాక్సిమం ప్రాఫిట్ ఉంటేనే అప్పుడు అప్డేట్ కావాలి. అవునా? లేకపోతే అప్డేట్ చేయొద్దు. అంతే కదా! సో, మాక్సిమం ఆఫ్ ప్రాఫిట్ కామా కరెంట్ వాల్యూ. కరెంట్ వాల్యూ ఎట్లా వస్తది? ప్రైజెస్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఉంటది. 1 - 7. 1 - 7 ఎంత? -6 వస్తది. ఇనిషియల్ ఎంత? 0 ఉండే. 0 ఉన్నప్పుడు 0, -6 ఏం మాక్సిమం ఉంటది? 0నే ఉంటది. -6 తక్కువ కదా 0 కంటే. సో, అప్డేట్ కాదు. ఎప్పుడు అప్డేట్ అయితదంటే, ఎప్పుడైతే ఉన్న వాల్యూ కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తదో అప్పుడు మాత్రం అప్డేట్ అయితది. అందుకే మాక్సిమం ఉంది. సో, ఇప్పుడు ప్రైజెస్ ఆఫ్ ఎక్స్ మైనస్ మనం కొన్న రోజు ఏది? లోయెస్ట్ వాల్యూ. తర్వాత ఇప్పుడు నేను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ 7 ఉండే. 7 తర్వాత 1కి స్టాక్ ప్రైస్ దిగిపోయింది అంటే ప్రైస్ తగ్గింది అంటే మనం అప్డేట్ చేసుకోవాలా? ఎప్పుడు అప్డేట్ చేస్తున్నా అబ్జర్వ్ చేయండి. దిగుతున్నప్పుడు అప్డేట్ చేస్తాం. అంటే మినిమమ్ ఆఫ్ కరెంట్ వాల్యూ. సో, లోయెస్ట్ వాల్యూ ఎప్పుడైతే అందరికంటే తక్కువ వస్తుందో అంటే మినిమమ్ ఆఫ్ కరెంట్ వాల్యూ టు ప్రీవియస్ వాల్యూ టు కరెంట్ వాల్యూ. కరెంట్ వాల్యూ ఎట్లా వస్తది? ప్రైజెస్ ఆఫ్ ఎక్స్. అంతే కదా! కరెంట్ వాల్యూ అంటే ప్రైజెస్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడైతే నాకు స్టాక్ ప్రైస్ ఉన్నదానికంటే తగ్గిపోతే అంటే మినిమం ఫంక్షన్ వాడాల్సిందే. ఉన్నదానికంటే తగ్గిపోతే అప్పుడు అప్డేట్ చేయాలి. లాస్ట్‌కి ఏంది? అంతా అయిపోయింది. మనం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసినాం. తర్వాత లోయెస్ట్ వాల్యూ కూడా అప్డేట్ చేసుకుంటూ పోయినాం. మిగతా ఏం లేదు. జస్ట్ మనం ప్రాఫిట్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. రిటర్న్ ప్రాఫిట్. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. మన సొల్యూషన్ కరెక్టా కాదా అనేసి. లోకల్ వేరియబుల్ ఎక్స్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఎక్కడ ఉన్నది లోకల్ వేరియబుల్ ఎక్స్ ఇస్ నాట్? ప్రైజెస్ ఆఫ్ ఎక్స్ కాదు, లెంత్ ఆఫ్ ప్రైజెస్. నేను ప్రైజెస్ ఆఫ్ ఎక్స్ ఎట్లా తీసుకుంటా? ఫర్ లూప్ లో లెంత్ ఆఫ్ ప్రైజెస్. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, ఎస్, మన కోడ్ యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం గైస్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూసేసరికి మనకి ఎట్లా ఉంటుందంటే, మనం ఏం చేస్తున్నాం గైస్? మన ప్రైజెస్ అరేని లెఫ్ట్ నుంచి రైట్ వరకు అట్ మోస్ట్ ఒకటేసారి ట్రావర్స్ చేస్తున్నాం. అంతేనా? ఒక ఎలిమెంట్ మళ్ళీ మళ్ళీ ఏం అవ్వట్లే, అంటే మళ్ళీ విజిట్ చేయట్లే, ఒకటే డైరెక్షన్ లో పోతుంది. సో టైం కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఓపెన్ అవుతుంది. తర్వాత స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? మనం ఏమైనా ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నామా? ఒక వాల్యూ ఎక్స్ట్రా, 2 వాల్యూస్ ఎక్స్ట్రా తీసుకున్నాం, 2 వేరియబుల్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఏంటి? ఆన్సర్ ఒక వేరియబుల్ ఒకటి ఎక్స్ట్రా, ఇంకోటి ఏంటి? లోయెస్ట్ వాల్యూ ఒకటి ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకున్నాం. అరేస్ కావు ఇవి. సైజ్ అనేది గ్రో ఉండదు, కాన్స్టెంట్ ఉంటుంది. అందుకే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఓపెన్ ఉంటుంది. గైస్, ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.